హలో గైస్, నేను ఈరోజు పీతల పులుసు చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నా అనేది మీతో కూడా షేర్ చేస్తున్నానండి. వీటి కోసం అయితే 1 కేజీ పీతలు అయితే తీసుకొని వీటిని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసి పక్కనైతే పెట్టానండి. తర్వాత ఇక్కడైతే ఒక్క నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడిగి వాటర్ పోసి పక్కనైతే పెట్టాను. తర్వాత ఇక్కడైతే 2 పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే హాఫ్ ముక్క దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి మిక్సీ అయితే పట్టానండి. మిక్సీ పట్టినప్పుడు బాగా పేస్ట్ అయితే చేయకూడదండి, కచ్చా పిచ్చగా మిక్సీ అయితే పట్టుకోవాలి. కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ నూనె పోసి ఇందులో నూనె వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసానండి. తర్వాత ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు అలాగా 3 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత మనం ఇక్కడ ఒక పెద్ద సైజు టమాటా అయితే యాడ్ చేస్తున్నానండి. టమాటా యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఇక్కడ మూత పెట్టి టమాటా ముక్కలు బాగా మగ్గినంత వరకు మనం మగ్గనివ్వాలి. ఆ టమాటా ముక్కలంతా మగ్గిన తర్వాత మనం మసాలాలు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కారం, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ మెంతులు అయితే వేసానండి. ఈ మసాలా అన్నీ కూడా పచ్చి వాసన పోయిన తర్వాత మనం ఇక్కడ పీతలు అయితే వేస్తున్నాను. పీతలు వేసిన తర్వాత ఈ మసాలాలో కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనం అయితే చింతపండు పులుసు అయితే పోస్తున్నానండి. ఇక్కడ చింతపండు పులుసు పోసిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే ఆ పులుసులో ఈ ముక్కలంతా కూడా మనం కొంచెం సేపు మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తే పులుసు ముక్కలకు పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తర్వాత మనం ఇక్కడ 1 గ్లాసు వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. వాటర్ మీరు చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే పులుసు అంతా కూడా మళ్ళీ వాటర్గా అయిపోతుంది. తర్వాత ఒక 8 to 10 మినిట్స్ అయితే కుక్ చేయాలి. 8 to 10 మినిట్స్ తర్వాత కూర అయితే ఇక్కడ రెడీ అయిపోయిందండి. కూర అయితే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. లాస్ట్లో కొత్తిమీరతో అయితే గార్నిష్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.